హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ వీడియోలో సిఎస్ఐఆర్కి చెందినటువంటి అనుబంధ సంస్థ నుంచి పర్మనెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తున్న నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సిఎస్ఐఆర్కి చెందినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అలాగే స్టెనోగ్రాఫర్స్ రిసెప్షనిస్ట్ అని చెప్పేసి ఈ యొక్క వివిధ రకాల ఉద్యోగాలను అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ జరుగుతుంది. జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాలు 3 విభాగాల్లో భర్తీ చేస్తున్నారు. జనరల్ కేటగిరీలో ఫినాన్స్ అండ్ అకౌంటెన్సీ విభాగంలో అలాగే స్టోర్ అండ్ పర్చేసెస్ విభాగంలో యొక్క వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే స్టార్టింగ్ సాలరీ 28,000కి పైగా మీకు స్టార్టింగ్ సాలరీ అనేది వస్తుంది. సో ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఏ విభాగాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని విభాగాలకి మనకి జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే ఇక వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే జనరల్ కేటగిరీలో ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఇంగ్లీష్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఏజ్ లిమిటెడ్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళు 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళైతే 33 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జనరల్ విభాగంలో పోస్టులకి. అలాగే ఇక ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పోస్టులకి మాత్రం ఓబీసీ వాళ్ళకి 31 ఇయర్స్ వరకు కూడా, ఎస్సీ వాళ్ళకి 33 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి మనకి ఇక్కడ సపరేట్గా పోస్ట్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో అకౌంటెన్సీ అనేది మన సబ్జెక్ట్స్గా చదివి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. మిగతా అన్ని విభాగంలో ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. స్టోర్ అండ్ పర్చేసెస్ విభాగంలో అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి కూడా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి మాత్రం ఇంటర్మీడియట్తో పాటు స్టెనోగ్రఫీకి సంబంధించి షార్ట్ హ్యాండ్ విభాగంలో 80 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ అయితే మనకి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. స్టెనోగ్రఫీకి సంబంధించి స్టెనోగ్రఫీ పోస్టులకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి స్టెనోగ్రఫీ పోస్టులు. జనరల్ కేటగిరీ వాళ్ళైతే 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక పరిశీలించినట్లయితే 14th జనవరి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th ఫిబ్రవరి వరకు కూడా మీరు వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఫిబ్రవరి వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కనుక గమనించినట్లయితే టోటల్గా 2 దశల్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది నిర్వహించే వేకెన్సీస్కి ఎంపిక జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో డిస్ప్లే పైన క్లియర్గా చూడొచ్చు. ఇక రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టోటల్గా 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ జరుగుతుంది. 2 hours 30 minutes టైం అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు. ఇందులో పేపర్ 1లో వచ్చేసరికి 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 200 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి కూడా 2 మార్క్స్ అనేది కేటాయిస్తారు. 1.5 hour మనకి టైం అయితే జరుగుతుంది. ఎటువంటి నెగటివ్ విధానం అయితే ఉండదు. ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఎవరైతే పేపర్ 1 క్లియర్ చేస్తారో వాళ్ళకి పేపర్ 2 అయితే ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసరికి 1 hour పాటు కూడా కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్. ఈ విధంగా ప్రతి కరెక్ట్ ఆన్సర్కి కూడా 3 మార్క్స్ అనేది కేటాయిస్తారు. అలాగే నెగటివ్ విధానం కూడా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. 1 నెగటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే దీనికి సంబంధించి ఇక టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఫ్రెండ్స్, యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి చూసినట్లయితే ఆన్లైన్లో అప్లై చేయాలి. అలాగే మళ్ళీ మనము ఆఫ్లైన్లో కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ విషయానికి చూసినట్లయితే http://www.cecri.res.in వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అని కూడా జిరాక్స్ తీసుకుని ఆ యొక్క డాక్యుమెంట్స్ అని కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ని కూడా అటాచ్ చేసి పోస్ట్ ద్వారా అయితే పంపాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే SC, ST, PWD, ఉమెన్
క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా కేటగిరీల వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది మీరు చెల్లించాల్సి ఉంది. అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏ డాక్యుమెంట్స్ని సెండ్ చేయాలి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు అప్లికేషన్స్ అన్ని కూడా ఇక పోస్టల్కి సంబంధించి ఇక ఎన్వలప్ కవర్లో పెట్టి అప్లికేషన్కి సంబంధించి ఎన్వలప్ కవర్ మీద మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఆ యొక్క పోస్ట్ కోడ్ మీరు కూడా రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ కనుక గమనించినట్లయితే ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ CSIR సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కరైకోడి 630003 తమిళనాడు. ఈ యొక్క అడ్రస్కి 25th ఫిబ్రవరి లోపు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయొచ్చు. CSIRకి చెందినటువంటి అనుబంధ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ యొక్క CSIRకి చెందినటువంటి అనుబంధ సంస్థ తమిళనాడులోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఫ్యూచర్లో మనకి ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఇక ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి అక్కడ ఉండడానికి ఇల్లు కూడా అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ ఈ విధంగా చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించి లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.